నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇటీవల చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ లాంచ్ చేసింది ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే దాంట్లో వాళ్ళ వైసీపీ హయాంలో ఎవరిని ఇబ్బంది పెట్టి వాళ్ళు పేర్లు రాసుకోవడానికి లాంచ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే లాంచ్ చేశారో బుక్లో వాళ్ళ నేతల పేర్లే ఫిర్యాదు చేస్తున్నారు ప్రజలు, మోసం చేశారని. ముఖ్యంగా విడతల రజని ఇది రెండోసారి పేర్లైతే బుక్లో రాసుకునేలా ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మరో పక్క చూసుకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, ఉల్లి రైతులని మరో పక్క గగ్గోలు పెడుతున్నారు. ఇటు ఇంకా ముఖ్యంగా చూసుకుంటే పేర్ని నాని పోలీస్ స్టేషన్ పోలీసుల మీదే గగ్గోలు పెట్టడం జరుగుతుంది. అసలు ఏంటి వీళ్ళు ఇంత రెచ్చిపోవడం కారణం ఏంటి? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న డిజిటల్ బుక్లో వాళ్ళ వైసీపీ నేతలు వాళ్ళ పేర్లే వస్తున్నాయి, రాసుకోవడానికి ఫిర్యాదు చేస్తున్నారు. విడతల రజని చాలా మోసం చేసిందని ఫిర్యాదులు వస్తున్నాయి. మరోపక్క చూసుకుని ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి ఏమో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మరోపక్క గవర్నర్తో మాట్లాడటం జరుగుతుందని చెప్తున్నారు. ఇటు పేరుని నాని ఏమో గగ్గోలు పెడుతున్నారు, పోలీసుల మీద ఎదురు తిరిగి. అసలు ఏం జరుగుతుంది సార్? వీళ్ళు ఇంత రెచ్చిపోవటం కారణం ఏంటి సార్? అంటే ఆయన ముందుగా బ్లూ బుక్ అన్నాడు, బుక్ ఏమైపోయిందో మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు డిజిటల్ బుక్ అంటున్నాడు. ఆ డిజిటల్ బుక్లో ఇప్పుడు 3 మీద ఫిర్యాదులు వచ్చినాయి. 2 ఫిర్యాదులు రజనీ మీద వచ్చినాయి, ఒక ఫిర్యాదు తిప్పేస్వామి మీద రావటం కూడా జరిగింది. ఇక వరుసనే ఒక్కోటి బయటకు వస్తూనే ఉంటాయి. ఆ విషయాలు తీసి పక్కన పడేస్తే ఇక మీరు అన్నారు ఇందాక అవినాష్ రెడ్డి గురించో, లేకపోతే పేరు నాని గురించో, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గురించో, లేకపోతే మిగిలిన వాళ్ళు మన బొత్స సత్యనారాయణ మాట్లాడిన దాని గురించి అయినా. రెండోది ఇప్పుడు విదేశాలకి భారతదేశం తరపున ప్రతినిధిగా, భారతదేశం అంటే ఇలాంటి ప్రతినిధి ఉండాలని చెప్పుకునే విధంగా ఉండాల్సిన వ్యక్తుల స్థానంలో మిథున్ రెడ్డి వెళ్తున్నాడు చూడండి. అదే ఈడ ధైర్యం. అర్థమైందా? అంటే 71 రోజు కారాగారంలో ఉండి ఇంకా బెయిల్ మీద ఉండి ఈ కార్యక్రమాలకు సంబంధించి మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అని చెప్పని A4గా అతని పేరున్న వ్యక్తి ఈరోజు ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున ప్రతినిధులుగా 15 మంది ఉంటే ఆ 15 మందిలో ఒకటిగా వెళ్ళి మాట్లాడుతున్నాడు చూడండి. ఇది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇక అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుందామని చెప్పని ఆ రోజు సిబిఐ వాళ్ళు కర్నూలు వస్తే 3 రోజులైనా కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేక రిక్తాస్తాలతో వెనక్కి తిరిగి వెళ్ళారు కదా. అతనేమి ఇప్పుడు దాకా ఆయన జోలికి వెళ్ళలేదు కదా. ఎక్కడ అరెస్ట్ చేశారో మీకు నాకు తెలియదు, మీడియాకి తెలియదు, ఎవరికి తెలియదు. అరెస్ట్ చేశారంట, బెయిల్ మీద విడుదల చేశారంట. అది ఆయన ధైర్యం. అంటే ఇంకా ఆయన అదుపులో తీసుకోవాలని నమ్మకం అయితే ఆయనకు ఉంది కదా, అది ఆయన ధైర్యం. ఇక్కడికి వచ్చేతలకి కారుమూరి నాగేశ్వరరావు అనే అతను మాజీ మంత్రి, తణుకు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. ఆయన కృష్ణా జిల్లా కాడి నుంచి ఉత్తరాంధ్ర చివరి దాకా ఇళ్లలోంచి బయటికి రాకి కొడతాడంట. ప్రకాశం జిల్లా కాడి నుంచి అనంతపురం జిల్లా దాకా ఇళ్లలోంచి బయటికి రాగి నరుగుతాడంట. మరి ఆయన మీద ఈరోజు దాకా చర్యలేం తీసుకోలేదు కదా. అది వాళ్ళ ధైర్యం. అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హత్యానేరం మోపడ్డ వ్యక్తి. ఎవరిని హత్య చేయాలనుకున్నాడు? ఇప్పుడున్నటువంటి చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని. ఆయన మీద దాడి చేశారు, చావంచుల దాకా వెళ్ళి ఆయన బయటకు వచ్చాడు. హత్యానేరం మోపడ్డ వ్యక్తి. అతనికి లుకౌట్ నోటీసులు ఇస్తే విదేశాలకు పారిపోతుంటే బెంగళూరు విమానాశ్రయం నుంచి తీసుకొని వచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు చూడు, అది వాళ్ళ ధైర్యం. అలాగే ఇక మిగిలిన అందరూ చెప్పుకుంటా ఉంటే ఇష్టాలు. ఇప్పుడు పేరుని నాని, నేను తప్పు చేశాము కాబట్టి మేము దాని కిమ్మత్తు డబ్బులు కడుతున్నాం, మేమే బియ్యాన్ని మాయం చేశామని చెప్పని ఒప్పుకొని డబ్బులు కట్టి వాళ్ళ చట్టం ప్రకారం 10 దాకా కట్టించాలి. అయినా సరే ఉపేక్షించి బెయిల్ మీద బయటికి తిరుగుతున్నాడు. ఇన్నిసార్లు మాట్లాడుతున్నా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా, ఇష్టారీతిగా మాట్లాడుతున్నా, అలాంటి వ్యక్తి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడే విధంగా
ఈ మంచి ప్రభుత్వం నడుస్తుంది కదా, అది వాళ్ళ ధైర్యం. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఈరోజు వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి అన్ని పర్యటనలకి ఏ పర్యటనకు కూడా ఆయన పోలీసు వారు పెట్టిన నిబంధనలకు అనుగుణంగా వెళ్ళా, అన్ని వైలేషన్ చేస్తూనే ఉన్నాడు ఆయన. అయినా సరే పదే పదే అతనికి భయపడిస్తున్నట్టుగా మళ్ళీ అతనికి పర్యటనలకు అనుమతులు ఇస్తున్నారు, ఆయనకు నిబంధనలు పెడతారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే స్పాట్లో ఆయన ముట్టుకోరు, ఆయన ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ రేపు అడిగినప్పుడు కూడా ఇట్లానే చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ధైర్యం. ఒకే ఒక్కసారి దానికి సంబంధించినటువంటి చర్యలు తీవ్రంగా తీసుకోగలిగితే చట్ట పరిధిలోనే ఇష్టారీతిగా మాట్లాడుతున్నా బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి అతను ఈ రోజుకు వచ్చేసరికి 12 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఈ రోజుకి లెక్కేసుకుంటా ఉంటే 17 రోజులు, 12 సంవత్సరాల 17 రోజులు బెయిల్ మీద బయటికి, అంటే అతను బయటకు వచ్చి, మరి బయటకు వచ్చిన వ్యక్తి ఏ కండిషన్ మీద బయటకు వదిలేరు అతన్ని? మరి ఈరోజు అధికారులను ఏ విధంగా బెదిరిస్తున్నాడు? బెయిలు నిబంధనలకు విరుద్ధమే కదా, అది ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అది విరుద్ధమే కదా. మరి అయినా సరే అతను జోలికి వెళ్ళే ధైర్యం లేకపోయింది చూడండి, అది వాళ్ళ ధైర్యం. ఎంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇష్టారీతిగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళ అధికారులు, వాళ్ళతోటి కొమ్ము కాసిన వాళ్ళు, వాళ్ళకి లబ్ధి చేకూర్చిన వాళ్ళు కూడా ఈరోజు కొంతమంది ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ఇదే వాళ్ళకి వెరుపు లేకపోవటం, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటాడు, మా జోలికి ఎవరు రారనే ధైర్యం, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉందని అయితే నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు కూడా ఎంతో ఆశపడి ఎంతో కోపంతో ఆ ప్రభుత్వాన్ని ఓడించి వీళ్ళ మీద అభిమానంతో ప్రభుత్వాన్ని 124 స్థానాలు అద్భుతం విజయాన్ని అందజేశారు. ఎందుకు చేశారు? అతను చేసిన అరాచకాన్ని చూసి బరాయించలేక. తిరిగి మళ్ళీ వాళ్ళే అరాచకవాదులే వాళ్ళ కళ్ళ ముందు శైర విహారం చేస్తూ ఉంటే ఏం చేయాలో తట్టుకోలేకపోతా ఉన్నారు శ్రేణులు. అది ఎందుకు అలా జరుగుతుందనే అవగాహన ఈరోజు ఉన్న పెద్దలకు ఒక్కసారి కనుక ఆలోచించుకుంటే వాళ్ళ కళ్ళ ముందు కూడా అన్నీ కనపడతానే ఉంటాయి. మరి వాళ్ళు మనకెందుకులే అభివృద్ధి ఒకటే చాలని ముందుకెళ్తున్నారా, లేకపోతే ఎందుకు తటస్థంగా ఉంటున్నారు అనేది వాళ్ళ ద్వారానే చెప్పాలి. నేను చెప్పినందువల్ల ప్రయోజనం అయితే ఏం లేదు. కాబట్టి నేను చెప్పిన ఇందాక వ్యక్తులందరికీ శిక్షలు కనుక సరిగ్గా పడగలిగితే, ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి శిక్షలు కనుక సరిగ్గా పడే విధంగా కనుక వీళ్ళు ముందుకెళ్ళగలిగితే, కనీసం ఆ ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలగజేయగలిగితే అప్పుడు వాళ్ళకు కూడా భయం భక్తులు ఉంటాయి. ప్రజల్లో కూడా వీళ్ళ తప్పు లేకుండా వీళ్ళు చేస్తున్నారు, చట్టాలు సహకరించట్లేదు, న్యాయస్థానాలు సహకరించట్లేదు అని చెప్పని వదిలేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలా కాని రోజులందరూ కూడా అక్కడ సిబిఐ కావచ్చు, ఇక్కడ కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఏమీ చెయ్యలేదులే అనే అభిప్రాయానికి మాత్రం ప్రజలు వచ్చారు. ఇది గమనించుకుంటే చాలు. థ్యాంక్ యూ సార్.